ఆదిలాబాద్ ప్రజల కళ త్వరలో నెరవేరనుంది. విమానాశ్రయం ఏర్పాటు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జిల్లా వాసుల కలలు త్వరలో ఫలించబోతున్నాయి. ఆదిలాబాద్లో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలో ఆదిలాబాద్లో గాలి మోటార్ ఎగరనుండటంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈశ్వరిలో. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎయిర్పోర్ట్ కళ నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారి కలలను నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేసేందుకు వాయుసేన సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. పౌర విమానయాన అవసరాలకు తగినట్టుగా రన్వే పునర్నిర్మాణం, టెర్మినల్, మౌలిక వస్తుల ఏర్పాట్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి సంయుక్త ప్రయోజనాలకు వాడేందుకు సమ్మతి తెలిపింది. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర కార్యకలాపాల కోసం అభివృద్ధి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన తర్వాత భారత వైమానిక దళం పౌర విమాన కార్యకలాపాలను అనుమతించడానికి అంగీకరించింది. అంతేకాకుండా ఆ ప్రదేశంలోనే శిక్షణా సంస్థ ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలను పరిశీలిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. పలుమార్లు సర్వేలు కూడా చేశారు, కానీ అడుగు ముందుకు పడలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతోనే ఆదిలాబాద్కు విమానాశ్రయం రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో వైమానిక శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు దాదాపు 2000 ఎకరాలను అధికారులు గుర్తించారు. కేంద్రానికి నివేదిక పంపారు. కానీ గత ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయిందనే ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ అంశం నానుతూనే ఉంది. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇటీవల కేంద్ర మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కలిసి వినతిపత్రం అందించారు. హైదరాబాద్కు సుమారు 300 కిలోమీటర్లు, మహారాష్ట్రలోని ప్రధాన నగరం నాగ్పూర్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ ఉంది. ఈ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో భారీ పరిశ్రమలు, కంపెనీలు లేవు. విమానాశ్రయం నిర్మిస్తే రవాణా సౌకర్యం మెరుగుపడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్పోర్ట్కు ఆదిలాబాద్కి రావడం ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్ అనేది తెలంగాణలో ఉన్న గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా. ఎక్కువ మంది గిరిజనులు ఇక్కడ ఉంటారు. ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడ మనకు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఈ గిరిజన జిల్లా అయిన ఆదిలాబాద్కు డెవలప్మెంట్ అనేది ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించినందుకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారికి, ఎంపీ నగేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు శాంక్షన్ చేసినాయి, కానీ అతి త్వరలో పనులు పూర్తి చేసి ఈ ఆదిలాబాద్ జిల్లాని ఒక అభివృద్ధి అయిన జిల్లాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు భారత వాయుసేన అనుమతులు ఇచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ విమానాశ్రయం వాణిజ్య, పారిశ్రామిక ప్రగతికి ఎంతో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అనుమతుల ఘనత మాదంటున్నాయి అధికార, ప్రతిపక్షాలు. ఏది ఏమైనా దశాబ్దాల కళ నెరవేరబోతుండటంతో ఇన్నాళ్లకైనా అడవుల జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తోంది జిల్లా ప్రజానీకం. ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. దీనివల్ల చాలామంది యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఏవైనా కొద్ది అవకాశాలు లభించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఆదిలాబాద్ వాసులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వాలకు కూడా అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఆదిలాబాద్
ఆదిలాబాద్ విమానాశ్రయ కళ ఇప్పటిది కాదు. స్వాతంత్ర్యానికి ముందే ఇక్కడ విమానాలు ఎగిరిన ఘన చరిత్ర ఆ జిల్లా సొంతం. నిజాం కాలంలో యుద్ధ విమానాలకు ఊపిరిపోసిన చరిత్ర ఆదిలాబాద్కు ఉంది. 1930లోని యుద్ధభూమికి వెళ్లే యుద్ధ విమానాలకు ఇంధనం నింపడానికి ఏకంగా 369 ఎకరాల భూమిలో ఏరోడ్రోమ్ను స్థాపించారు అప్పటి నిజాం రాజులు. 1947లో స్వాతంత్ర్యం అనంతరం ఈ ఏరోడ్రమ్ భారత వైమానిక దళం నియంత్రణలోకి వెళ్లాయి. 1970 చివరి వరకు పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే హెలికాప్టర్కు ఇంధనం నింపే కేంద్రంగా ఉపయోగించారు. 2014లో ఏరోడ్రోమ్ను పూర్తిస్థాయి వైమానిక దళ స్టేషన్గా మార్చాలని ఐఏఎఫ్ ప్రతిపాదించింది. అదిగో అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ ఏరోడ్రోమ్లో ఎప్పుడెప్పుడు విమానం ఎగురుతుందా, మా జిల్లా తలరాత ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూడడం తప్ప కళ సాకారమయ్యే ఆశ కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చింది జిల్లా ప్రజానీకం. ఎటకేలకు వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అభివృద్ధి దూసుకుపోతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఆదిలాబాద్ ఇంకెంత డెవలప్ అవుతుందో. ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి ఈ ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకు, ఎంపీకు చాలా కృతజ్ఞత అభివందనలు చెప్తున్నాము. అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్ శాంక్షన్ వల్ల చుట్టుపక్కల గ్రామాలు, ఇక్కడ ఉన్న ప్రజలకు ఎంతో లాభం చేకూరుస్తుందని అనుకుంటున్నాము. అతి త్వరలో ఈ ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేసి ఇక్కడ రాకపోకల్ని స్టార్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని త్వరగా పూర్తి చేసి ఎయిర్పోర్ట్ని అందుబాటులో తీసుకొస్తారని ఆశిస్తున్నాం.